As we have seen, ionization energy, bond energy, ఈ రెండు ఎనర్జీలు కూడా స్ట్రాంగ్ బైండింగ్ ఫోర్సెస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఈ రెండు ఎనర్జీలని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఫోటాన్ని పంపిస్తున్నాం దాని మీదకి. ఆ ఫోటాన్ ఏదైతే ఎనర్జీ ఇస్తుందో దీనికి బ్రేకింగ్ ఆఫ్ ది బాండ్కి, బ్రేకింగ్ ఆఫ్ ది స్టేబుల్ స్టేట్ ఆఫ్ ది యాటమ్కి టు ఫార్మ్ ఎన్ అయాన్. ఎప్పుడైతే ఈ ఫోటాన్ ఎనర్జీ ఇస్తుందో ఆ ఫోటాన్ ఇచ్చే ఎనర్జీ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ది అయనైజేషన్ ఎనర్జీ అండ్ ద బాండ్ ఎనర్జీ which may be treated as X, then the excess energy is converted into kinetic energy of that photoelectron, of that emitted electron. And previous video lo manam work function chusamo. Work function is that energy of the metal which prevents the electron from escaping. ఈ వర్క్ ఫంక్షన్ని మనం కనుక ఎలక్ట్రాన్ ఎనర్జీ తాలూకా ఫోటాన్తో జయిస్తే దెన్ ద ఫోటో ఎలక్ట్రాన్ ఈజ్ రిలీజ్డ్ అండ్ ఎనీ ఎక్సెస్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్, ఆఫ్ ది రిలీజ్డ్ ఎలక్ట్రాన్. యాజ్ వీ హ్యావ్ సీన్, ఎనర్జీ ఆఫ్ ది ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు Planck's constant into frequency, and work function is nothing but Planck's constant into the threshold frequency. సో ఈ రెండింటిని మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది కైనెటిక్ ఎనర్జీ తాలూకా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఎనర్జీ ఫార్ములే అన్నీ కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ వస్తున్నాయి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఫార్ములా ఇది. అండ్ ఈ ఫార్ములే వచ్చిన తర్వాత మన దగ్గర బేసిక్ ఫండమెంటల్ ఫార్ములే ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోని కాన్స్టెంట్గా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. వీటి అప్లికేషన్ ఎక్కడ న్యూమరికల్లో దొరికినా సరే వెంటనే అప్లై చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్స్కి అరైవ్ అయిపోతాం. And as you know, this is energy of the photon and this is speed of light, and this is a work function of the metal, which is energy of the metal by which the electron will be released. అంటే ఆ ఫోటాన్కి అంతే ఎనర్జీ ఉంటే కనుక ఎలక్ట్రాన్ రిలీజ్ అయిపోతుంది. ఇది ఎనర్జీ ఆఫ్ ది మెటల్ మినిమమ్. అండ్ దిస్ ఈజ్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్, అండ్ మిగతా అన్నీ కూడా మనకి తెలిసినవే. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూ నాట్ అంటే ఫ్రీక్వెన్సీ మినిమం ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతున్నప్పుడు ఇది ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో దెన్ ద డిఫరెన్స్ విల్ బి జీరో. అంటే న్యూ మైనస్ న్యూ నాట్ విల్ బి ఫ్రీక్వెన్సీ విల్ బి జీరో. ఎప్పుడైతే ఇది జీరో అవుతుందో కైనెటిక్ ఎనర్జీ విల్ బి జీరో. సో కైనెటిక్ ఎనర్జీ అంటూ ఉండాలి అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫోటాన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫార్ములా నుంచి మనం. అప్పుడే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది అసలు మినిమంగా ఆపరేషన్లోకి అసలు జనరేట్ అంటూ అవుతుంది కైనెటిక్ ఎనర్జీ. అండ్ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ రెసిప్రోకల్ కాబట్టి ఇఫ్ వేవ్ లెంత్ of the photon is greater than the threshold wavelength, then kinetic energy అసలు అదే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది అక్కడ ఆపరేషన్లోకి రాదు. అండ్ ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్, then only kinetic energy is generated. The photoelectron will pick the kinetic energy.